ఉగాదికి అన్ని పథకాలు మీ ఇంటి ముంగట వాలిపోతాయి. అప్పుడు మీ చేత్తో ఉగాది పచ్చడి తినిపించండి. గత ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నేడు ఉగాది కావడంతో ప్రజలు అప్పటి వీడియోలను ప్రస్తుత పరిస్థితితో జత చేసి ఓ సరదా వీడియోను రూపొందించారు. బాబు, పవన్ కళ్యాణ్, నిమ్మల రామానాయుడులకు ఉగాది పచ్చడిని స్వయంగా తినిపిస్తున్నట్టుగా ఈ వీడియో ఉండడం విశేషం. గత ఎన్నికల వేళ ఊరు రాత్రికి హామీల వర్షం కురిపించిన చంద్రబాబు, నిమ్మల రామానాయుడు ఉగాదిని ఒక డెడ్ లైన్ గా ప్రకటించారు. ప్రజలు తమను గెలిపిస్తే వచ్చే ఉగాది నాటికి అన్ని పెండింగ్ పథకాలను పూర్తి చేసి ప్రజలందరికీ మేము మేలు చేస్తామని వారు ఘంటాపథంగా చెప్పారు. అంతేకాదు, తమకు ఉగాది పచ్చడి తినిపించి ఆనందించాలని కూడా ప్రజలను కోరారు. అయితే నేడు ఉగాది వచ్చేసింది. పథకాల సంగతి దేవుడెరుగు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేరాయో ప్రజలే తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. గతంలో చంద్రబాబు, నిమ్మల చేసిన ప్రసంగాల తాలూకా చిన్న క్లిప్ ను సేకరించి వాటిని ఇప్పుడు ఉగాది పచ్చడి తింటున్నట్టుగా మార్పింగ్ చేశారు. ఈ వీడియోలో ఒకవైపు పాత ప్రచార వీడియో ప్లే అవుతుండగా మరోవైపు కొందరు వ్యక్తులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నిమ్మల రామానాయుడుల ఫోటోలకు ఉగాది పచ్చడిని తినిపిస్తున్నట్టుగా చూపించారు. ఇదిగో మీ ఉగాది కానుక, అప్పుడు చెప్పిన మాటలు గుర్తున్నాయా అంటూ సెటరికల్ కామెంట్లు కూడా జత చేశారు. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. సోషల్ మీడియాలో దీనిపై తెగ చర్చ జరుగుతోంది. కొందరు నవ్వుకుంటుంటే మరికొందరు మాట తప్పితే ఇలాగే ఉంటుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. రాజకీయ నాయకులు ఎన్నికల ముందు ఇచ్చే హామీలను ఏ మేరకు నిలబెట్టుకుంటారో ఈ వీడియో మరోసారి గుర్తు చేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వీడియోపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నిమ్మల రామానాయుడు ఎలా స్పందిస్తారో చూడాలి. ఏదేమైనా ఈ ఉగాదికి మాత్రం ప్రజలు తమ నాయకులకు ఉగాది పచ్చడితో ఘాటుగానే తమ నిరసనను తెలియజేశారని చెప్పక తప్పదు. వచ్చే ఎన్నికల్లో అయినా నాయకులు తమ హామీలను నిలబెట్టుకుంటారో లేదో వేచి చూడాలి. ఉగాది రోజున, పండుగ రోజున తీపి కబురు మీకు అందరికీ ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. రేపొద్దు మళ్ళీ మన ప్రభుత్వంలో అన్నయ్య ఈ ప్రభుత్వంలో 10,000 అందుకున్నాను నేను అని మళ్ళీ మన చించిన ఫేమస్ పూతరేకులు ప్యాకెట్ రోడ్డు పట్టుకుని రావాలి. మళ్ళీ మన చించిన ఫేమస్ పూతరేకులు ప్యాకెట్ రోడ్డు పట్టుకుని రావాలి. మళ్ళీ మా ఇంటికి నాది బాధ్యత. హ్యాపీగా 5 సంవత్సరాలు కష్టపడ్డాం. కష్టపడాలి. 5 సంవత్సరాలు కష్టపడినోడు సిగ్ల వాళ్ళు కానీ రోడ్డు మీద పడితే ఎట్లాగా? రేపొద్దు ఇదిగో మా జీతం పెరిగింది నీ ప్రభుత్వాలు అని చెప్పి నాకే మళ్ళీ స్వీట్ పట్టుకొచ్చి లేదా ఏదైనా గేదె అంటే జున్ను ఏదో వండి పట్టుకొచ్చి నాకు పెడతావు. ఓకేనా? వాలంటీర్స్ నేను ఒకటే చెప్తున్నా, 1,00,000 మంది మహిళలు ఉన్నారు వాలంటీర్లు. అమ్మ, నేను అన్నగా చెప్తున్నా, మీకు 5,000 వస్తే 5,000 ఇచ్చే మనసున్న వ్యక్తి నేను ఎప్పుడు మీ పొట్ట కొట్టను.